ఏపీలో ఎన్డీఏ కూటమి భారీ విజయాన్ని సాధించింది. ఏపీలో మంత్రులంతా దాదాపు ఇంటిపాట పట్టారు. వారిలో రోజా కూడా ఒకరు. 2 రౌండ్లు పూర్తవగానే రోజా ఇంటిపాట పట్టారు. వైసీపీ నేతల్లో ఫైర్ బ్రాండ్లో రోజా ఒకరు. ఆమె నోటికి ఎవరైనా భయపడాల్సిందే. అధినేత జగన్ పై ఏ చిన్న విమర్శ వచ్చినా విరుచుకుపడటంలో మీడియా ముందు ప్రత్యక్షమై నోటికి పని చెప్పే నేతల్లో కొడాలి నాని తర్వాత స్థానం రోజాదే. అలాంటి రోజా ఓటమి ముందుగానే ఫిక్స్ అయిపోయింది. ఆమెకు అసలు సీటే ఇవ్వొద్దని వైసీపీ నేతలంతా అధినేత వద్ద నెత్తి నూరు కొట్టుకున్నారు. మోనార్క్ అయినా జగన్ వినకుండా ఆమెకు సీట్ ఇచ్చారు. ఎవరి మాట వినకుండా రోజాకు సీట్ ఇచ్చారు. ఇంకేముంది, అసలే హ్యాట్రిక్ సాధించి జోరు మీదున్న టీడీపీ, వైసీపీ గాలి కూడా వీయట్లేదు. పైగా రోజాకు సొంత పార్టీ నుంచి కూడా ఏమాత్రం బలం లేదు. అంతా వ్యతిరేకమే. జే ట్యాక్స్ మాదిరిగా తన నియోజకవర్గమైన నగిరిలో రోజా ట్యాక్స్ పెట్టారు. పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేశారు. దందాలకు హద్దు లేకుండా పోయింది. అధికారం రోజాది, పెత్తనం ఆమె అన్నలది. ఎన్ని కంప్లైంట్స్ వెళ్ళినా అధిష్టానం కూడా పట్టించుకోలేదు. రోజా విషయంలో కన్నెర చేయలేదు. వేరసి రోజా దారుణ పరాజయం దిశగా దూసుకు వెళ్తున్నారు. ఇప్పుడు రోజా ఓటమైతే దాదాపు ఫిక్స్ అయినట్లే. దీంతో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు అందరి సందేహం ఏంటంటే రోజా రాజకీయ జీవితం అయిపోయినట్లేనా? రోజా పరిస్థితి పక్కన పెడితే వైసీపీ పరిస్థితే ఇప్పుడు ఎలా ఉంటుందో అంతు చిక్కడం లేదు. నిన్న మొన్నటి వరకు అధికారాన్ని అడ్డం పెట్టుకుని కేసులు ముందుకు కదలకుండా అట్టుకున్నారు. ఇప్పుడు అటు అసెంబ్లీ, ఇటు లోక్సభలో వైసీపీ దారుణ పరాజయం పాలైందే. ఇక మీదట కేంద్రం సపోర్ట్ కూడా ఉండదు. మొత్తం మీద వైసీపీ నేతలకు గడ్డు కాలమే. ఇక ముందు ఇలాంటి పరిస్థితులలో రోజా రాజకీయ జీవితం మాత్రం దేదీప్యమానంగా వెలుగుతోందా? దాదాపు ఖల్లాస్. టీడీపీ కానీ జనసేన కానీ ఆమెను తమ పార్టీలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోదు. ఉంటే వైసీపీలోనే ఉండాలి. ఇప్పుడు వైసీపీ రాజకీయ భవిష్యత్తే అంధకారంగా మారింది. ఇక రోజాను పక్కన పెట్టుకుని ఏం చేస్తుంది? మొత్తానికి రోజా రాజకీయ జీవితం దాదాపు అయిపోయినట్లేనని విశ్లేషకులు సైతం చెప్తున్నారు.